ఆ అబ్బాయి గారికి వెళ్ళి చెప్పారు. అందులో ఎవరు చెప్పారు అనేది క్లారిటీ ఇవ్వలేదు వాళ్ళు విషయం. ఇవ్వకుండా ఇలా చెప్పేటప్పటికి ఆయన కొత్తపల్లి నాగరాజు గారు నాకు రోజు ఫోన్ చేసి భరత్ గారు సీరియస్ అవుతున్నట్టు కదా, విషయం తెలియదు ఏంటో, ఒకసారి వచ్చి మాట్లాడి చెరువుకి ఏదో గడ్డి వెళ్తున్నా ఉంటుంది కదా అని చెప్పి అడిగారు. అడిగితే నేను ఒకటే చెప్పాను, ఏమండి ఇప్పుడు అలాంటివి అని ఉంటే ఎదురు బదులు పెట్టంటే ఏడవ చెప్పింది నన్ను, ఇబ్బంది ఏం లేదు నాకు. ఇంకోటి వైశాస్ ఒకరికి ఇబ్బందా కాదా అనేది కూడా కనుక్కోండి, నలుగురిని కనుక్కొని సంప్రదించండి అన్న. వాళ్ళకి ఏంటంటే వీళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి నలుగురు వెళ్ళి పెద్దలు చెప్పేటప్పటికి నేనే తప్పు అనుకుంటారు కదా. అప్పుడు కనకరాజు సూర్య గారిని వాళ్ళని ఇళ్ళలో పట్టుకుని గట్టికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇలాగ ఇప్పుడు కూర్చున్నట్టు బాధ్యపడలేదు కూర్చుని తేడా పడి వస్తే మొత్తం తిండి గిండి మానేసి కూర్చుంటాను నేను రోడ్డు మీద, నిందలేసేటప్పుడు ఆలోచించుకోవాలి అన్నట్టు చెప్పాను. చెప్పేటప్పటికి వీళ్ళు ఏం చేశారంటే సూర్య గారు మాట్లాడారు, ఆడు అలా చేయడు, తేడా ఉండదు, ఆడు 10-11 ఏళ్ళ నుంచి చూస్తున్నాను పార్టీలో అని చెప్తే అప్పుడు భరత్ గారు నాకు ఏం చెప్పారంటే జనం వైపే మేము ఉంటాము అని చెప్పండి జనానికి అని చెప్పి ఫోన్ చేసి చెప్పారు. అక్కడితో సద్దుమనిపోయింది గొడవ. రైతులు అవనివ్వండి, జగబాబు గారు అవనివ్వండి, నాన్ స్టాప్గా వాళ్ళ దగ్గర తిరుగుతూనే ఉన్నారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అయినా గ్రామ సర్పంచ్ 10 సార్లు తిరిగేటప్పుడు సొంత ఖజనా అయినప్పుడు ఆయన మాటే నమ్ముతారు కదా. నేను ఒక్కడనే తప్పు లేదా నాగార్జున తప్పు అనుకుంటున్నారు తప్ప జనాంత తప్పు కాదని అనుకోవట్లేదు ఆయన. అది అక్కడ విషయం. లేకపోతే జనానికి ఇబ్బంది అయితే రఘురామకృష్ణరాజు గారికి చెరువు తవ్వుకోమని అనరు. నిజంగా మీకు ఇబ్బందో లేదో ఒకటి చూసుకోండి. 2 గ్రామ సర్పంచ్ గారికి అంత ఇంట్రెస్ట్ ఏంటో ఆ చెరువును తవ్వించడంలో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎంతసేపు వెళ్ళి ఒక 50 ఎకరం అండి సాయి లేకపోతే శుభ్రంగా తవ్వుకుందాం మేము, 30 లక్షలు 40 లక్షలు నిలిచిపోతుందండి అని చెప్పి చెప్పిపోతున్నారు. ఓ టైంలో మరి అక్కడ అవసరమైతే మంచినీళ్ళు గట్లకి మేము చేద్దామని కూడా చెప్పారంట. మరి అందులో వాస్తవం ఏంటో అవాస్తవం ఏంటో తెలియదు. ఆ పైన అన్ని గాలి మాటలు. తర్వాత ఫిల్టర్లు పెట్టారు ఆయన సొంత డబ్బు పెట్టి, నా ఊరు మా అమ్మమ్మ గారు ఊరు అని. అలా పెట్టినైనా సొత్త చెరువు పోవాలని కోరుకోడు కదా. కాకపోతే గ్రామ సర్పంచ్ ఇంట్రెస్ట్ లేనిదే ఇలా జరగదు. పోనీ వచ్చాకైనా నన్ను అక్కడ పిలిపించారు. తర్వాత మొన్న 4 రోజుల నాడు హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ నుంచి వస్తా ఉంటే ఫోన్ చేశారు కొత్తపల్లి నాగరాజు. ఫోన్ చేసి నాగార్జున నిన్ను రమ్మంటున్నారు అన్న. ఆయనకి ఫోన్ చేశాను, నేను రానన్నాడు. రానంటే నేను ఎలా తప్పదు. రేపు పొద్దున ఇంకో విషయం మీద నలుగురు గురించి మొన్న గొడవ అయింది, వెళ్ళాను. అలాగే ఇంకోటి ఏదో ఉంటుంది, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళి పని చేయించుకు రావాలి ఎదురున్నాను పార్టీలో. అలాగే వెళ్ళాను. జగబాబు గారు వచ్చారు, సీన్లో జగబాబు గారు వచ్చి ఈలోపు పచ్చిగోళ్ళ సీన్ గారు వినోద్ గారు వచ్చి ఇది విషయం అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలని వాళ్ళు చేశారు. నేను ఇదండి ఇలా నీళ్ళు పోతాయి, ఇలా ఉందో విషయం అని చెప్తే ఒకళ్ళిద్దరు గురించి చెరువు ఆగదని చెప్పి ఆయన కొంచెం చిరాకు పడ్డాడు. ఎక్కువ అలాగని నన్ను వేరేగా మాట్లాడలేదు. ఈ బారు తవ్వేసుకుంటారు, 10 మీటర్లు గ్యాప్ ఇచ్చి 10 మీటర్లు కూడా 2 సీపేజ్ బోధులు వేస్తారు. ఇది చెరువు ఎంత లోతు ఉందో దానికి తగ్గ అన్ని లోతు సీపేజ్ బోధులు వేస్తారు. బోధులు వేసి మీకు ఇబ్బంది లేకుండా వాళ్ళు తవ్వుకుంటారు అని చెప్పి ఆయన కన్ఫర్మేషన్ చేస్తాడు. గ్రామ సర్పంచ్ పక్కన ఉన్నారు, ఆయన ఏం మాట్లాడాల. చెరువు ఇలా కాదండి అందరూ కలిపి ఆ రోజు నా దగ్గరికి వచ్చారు, నేనే తీర్మానం చేశాను కూడా చెప్పాలి, అది కూడా నేనే చెప్పాను. ఇప్పుడు ఆయనే తీర్మానం చేశారు కదా, ఆయనే వచ్చాడు కదా అన్నాడు ఆయన. అన్నప్పుడు గ్రామ సర్పంచ్ పొజిషన్లో మీరు ఎవరిని ఉంటే ఏం చెప్తారు? మనం ఏకగ్రీవం చేసిందే కదా, వాళ్ళతో ఏం డబ్బులు ఖర్చు పెట్టించి వాళ్ళ దగ్గర డబ్బులు తెగి తినేసి మనం ఓట్లేసింది కాదు. మంచి చేస్తాడో గ్రామానికనే కదా ఓట్లేసాం మనం. ఓట్లేసినప్పుడు ఆ రోజున ఇవాళ అయితే 100 మంది ఎంతమంది వచ్చారు, ఆ రోజున 300 మంది 400 మంది పంచాయతీకి వచ్చినప్పుడు అలాగే ఆ వ్యక్తి బాధ్యత తీసుకుని ఏమండి మా ఊరు మీరు 10 మీటర్లు అంటున్నారు, ఇది 60 మీటర్ల దగ్గర ఉంది, ఇటే పక్క వచ్చేటప్పుడు 174 మీటర్లు ఉంది, అటు ఇటు కూడా ఒకలాగా పోదేంటి? ఆ కుర్రాడికి తెలియదు, నేను ఎప్పటి నుంచో చెరువులు చేస్తున్నాను, చేపల చెరువులు, ఆ ఇబ్బందులు సాధబాధలు నాకు తెలుసు అని చెప్పి 20 మీటర్లు 30 మీటర్లు అని చెప్పాలి కదా ఆయన. అది కూడా ఆయన చేయకుండా మొత్తం నా మీద బ్లేమ్ చేస్తా కూర్చుంటే ఆయన అన్నీ అడుగుతున్నాడు. నేను చెప్పాలని చెప్పాను, వచ్చాను, ఎక్కువ ఎదిరించి మాట్లాడడానికి కూడా లేదు అక్కడ. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు నా మీద నిందేస్తున్నప్పుడు నేను ఉన్నట్టు చెప్పాలి జనానికి. ఇప్పుడు అదే చేస్తున్నాను, ఎందుకంటే నా చేతుల్లో లేదు. ఇంకో 4 లక్షలు పెంచారు జీతం, అమెరికా ఏదో వచ్చి దెంగేస్తాను నేను. ఎవరికైనా కొనుక్కుంటే కొనుక్కోండి, ఇబ్బంది ఏం కాదు, నాకు సమస్య కూడా కాదు. ఒకడేమో కుర్రోళ్ళు గరిమే కుర్రోళ్ళు నీ కూడా వస్తున్నాను నాకు కూడా రావట్లేదు అంటున్నాడు ఆయన. నేనేమో అలాగే డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటున్నానా?